అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియలో చేతివాటం చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోండి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ 274/16 ఆధ్వర్యంలో ఐటీడీఏ రంపచోడవరం ఎదుట నిరసన అనంతరం పీఓకి వినతి పత్రం. సోమవారం నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ 274/16 ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట నిరసన తెలియజేసిన ప్రజా గ్రీవెన్స్ నందు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపైన మరియు అక్రమ మైనింగ్ పై గిరిజనేతరుల భూ ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగింది. సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాసీను మాట్లాడుతూ గౌరవ న్యాయస్థానాల ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ జీవోలు ఆదేశాల మేరకు అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టం మరియు ఇతర ఏజెన్సీ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోనికి వలసలు వచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని ప్రభుత్వ ఆదివాసీ భూములను దురాక్రమంగా కబ్జా చేసి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు వ్యవసాయాలు చేస్తున్న 9 ట్రైబల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంపచోడవరం డివిజన్లో అడ్డతీగల మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొసరుగా అక్రమ కట్టడాలు కూల్చుతున్నారని, అలాగే దేవీపట్నంలోని ఇందుకూరుపేట, రాజవోమంగి మండల కేంద్రం, వై రామవరం మండల కేంద్రంలో అక్రమాలు కూల్చడానికి మార్కింగ్ వేసి అక్రమ కట్టడాలు కూల్చకుండా నాన్ ట్రైబల్స్ నుండి స్థానిక పంచాయతీ మరియు రెవెన్యూ అధికారులు మరియు కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేసి కూల్చే ప్రక్రియను నిలుపుదల చేశారని, ఈ విషయంపై స్థానిక అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పీఓని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి అక్రమ కట్టడాల కూల్చివేతపై రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పీఓ గారు వెంటనే స్పందించి దీనిపై మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము తెలియజేయాలి ఏమంటే, అనేక ప్రాంతాల్లో మార్కింగులు గీసి స్థానిక అధికారులు రాజకీయ పార్టీలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. పీఓ గారు కూడా ఈ విషయంపై సీరియస్గా ఉన్నారు. అదేవిధంగా అక్రమ మైనింగ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా స్వాధీనం చేసి ఆదివాసులకు పంచాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలియజేసేది ఏంటంటే, నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరిమివేయాలి, వాళ్ళ అక్రమ కట్టడాలు కూల్చివేయాలి, ఎవరికి కూడా మినహాయింపు ఇవ్వకూడదు. రంపచోడవరంలో ఒక లేక, అడ్డతీగల్లో ఒక లేక, మారడిమిల్లో ఒక లేక కూల్చడం అనేది సరికాదు. ప్రభుత్వ జీవోలను, హైకోర్టు ఆర్డర్లు తప్పకుండా అమలు చేయాలని కోరుతున్నాం. జై ఆదివాసీ.